నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు జగనన్న తోడు పథకం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ 3.97 లక్షల మందికి 417 కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడి. తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జగన్ హయాంలో జరిగిందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. సంక్షేమ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ ప్రభుత్వం నిలిచిందని కితాబు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేయడం తగదన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర. ఎల్లో మీడియా ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో 8వ విడత జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అంతకు పైన కలిపి 417.94 కోట్లు వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తుంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రియంబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండు కలిపి మొత్తం 431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని అన్నారు. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చి 4.5 గొప్ప అడుగులు పడ్డాయని చెప్పారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు 4 సార్లు లబ్ధి పొందారన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87% మహిళలే ఉన్నారు. ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనమని జగన్ తెలిపారు. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మందికి మంచి జరిగించే కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగడం లేదు. మరీ ముఖ్యంగా ఇన్ని లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగడం లేదు. దేశం మొత్తం ఒకవైపున ఉంటే ఆంధ్ర రాష్ట్రం నెంబర్లు దేశం కన్నా ఎక్కువగానే మరో అడుగులో కనిపించడం అన్నది ఒక అరుదైన ఘటన. ఇందులో ఈ కార్యక్రమంలో ఇంత సత్ఫలితాలను ఇచ్చే విధంగా నడిపిస్తూ ఉన్నందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, సర్ప్ వ్యవస్థ, మెట్మా వ్యవస్థ, మరీ ముఖ్యంగా తోడ్పాటిస్తూ ఉన్న బ్యాంకర్లందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను వీళ్ళందరికీ కూడా. ఎందుకనంటే అందరం కలిసికట్టుగా ఒకటై తలా ఒక చెయ్యేస్తేనే పేదవాడికి మంచి జరిగిచ్చే ఒక మహాయజ్ఞం సత్ఫలితాలను ఇస్తుంది. ఈరోజు నిజంగా అదే జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపుగా 5,10,412 మంది నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, వీరందరికీ కూడా మంచి చేస్తూ వారు చేస్తూ ఉన్న చిరు వ్యాపారాలకు ఈరోజు నిజంగా ఒక గొప్ప తోడు వచ్చింది ఈ కార్యక్రమం ద్వారా. ఈరోజు లబ్ధి పొందుతా ఉన్న ఈ 5,10,000 మంది అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములను వీళ్ళని కూడా కలుపుకుంటే దాదాపుగా ఇంతవరకు 15,87,000 మంది నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఇలాంటి చిరు వ్యాపారులందరికీ కూడా మంచి జరిగింది. ఈ చిరు వ్యాపారాలు చేసుకుంటూ హస్తకళాకారులుగా వీళ్ళంతా కూడా జీవనోపాధి వాళ్ళంతకు వాళ్ళే చూసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి జరిగింది. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ మహమ్మద్ వలీ స్ట్రీట్, మల్లెల తిరుపతమ్మ స్ట్రీట్, మసీద్ స్ట్రీట్, జెండా చెట్టు రోడ్ ప్రాంతాలలో గడప గడపకు వెళ్లిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
దానికి వివరిస్తానికి ఈరోజు మేము అందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరుగుతాను. ప్రతి ఇంట్లో గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ హాల్ దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం కలిగించేంత వరకు గారా ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ప్రతి కార్యక్రమం గారు అందజేస్తున్నారని చెప్పాను. ఈరోజు ఆ విధంగా కార్యక్రమాలు కింద లెవెల్ వరకు గారా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ గారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరటానికి ప్రతి ఒక్కరి గారు ముందుకు వస్తాం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 17వ డివిజన్లో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం భాగంలో మరియు ఈరోజు 17వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మరియు సీనియర్ నాయకులు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో మరియు 17వ డివిజన్ మహిళా నాయకులు మరియు కార్యకర్తలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్న ప్రజానీకం ఒకటే అంటున్నారు. మరి ఇక్కడ 17వ డివిజన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంతంగా ఆప్తులయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించే రకంగా ఈరోజు అంత మెజార్టీతో రామిరెడ్డి అన్న గెలిచారు. మరి ఇలాంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీ కుటుంబ సభ్యులే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వారు ఒకలే అంటున్నారు, మరి ఇన్నాళ్ళు చేయలేని వాళ్ళు ఈరోజు ప్రతి ఇంటికి తారక రామనగర్లో కూడా మరి పైప్ లైన్ మంచినీళ్ళ సౌకర్యం కానీ, మరి డ్రైనేజ్ సౌకర్యం, మరి లైబ్రరీ కడతాం, మరి ఇక్కడున్న కమ్యూనిటీ హాల్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా దాన్ని రూపుదిద్దడం అనేది ఒకటే అంటున్నారు. ప్రజానికం ఒకటే స్వాగతిస్తున్నారు. ఇంత మంచి అభివృద్ధి మా కళ్ళకు కనపడుతుంది. మరి సంక్షేమ పథకాలు అంటారా, ప్రతి ఒక్క పేదలకి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది. డివిజన్లో అవినాష్ గారు గడప గడపకు మీ అవినాష్ అన్న ఆమె కార్యక్రమంలో ఇవాళ 7 రోజుల నుంచి 17 రోజులు తిరుగుతున్నారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే కాంక్షతో ఉన్నారు. అవినాష్ని కూడా ప్రతి గడపలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. 2024లో అవినాష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కూడా చెప్తున్నాం. ఇక్కడ ఏదైతే 17 డివిజన్లో 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మేము ఎంత అభివృద్ధి చేసింది కూడా చెప్తున్నాం. గతంలో 2014లో ఈ ఏరియాలో ఎమ్మెల్యే గెలిచాడు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ 2014లో ఆయన ఎంత అభివృద్ధి చేసింది, మేము ఎమ్మెల్యే లేకపోయినా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేసింది కూడా చెప్తున్నాం. ప్రజలందరూ కూడా చూడాలి. ఈ తెలుగుదేశం పచ్చ మీడియా అంతా కూడా అభివృద్ధి లేదని చెప్తున్నారు. ఈ రాణిగారి తోట 17 డివిజన్లో నేను కార్పొరేటర్ గెలిచినాక దాదాపుగా 3 కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజానీకం నుంచి వచ్చిన సమస్యలు దాదాపుగా 95% వరకు హామీలు మేము అన్ని గారు నెరవేర్చి మరొకసారి ప్రజానీకానికి తెలియజేసే విధంగా ఇంకా ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయో అన్ని గారు తెలుసుకుని రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా 2024 జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మరొకసారి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత చేయబోయే ప్రతి కార్యక్రమం గారా ఈరోజు ప్రజానీకానికి వివరిస్తానికి ఈరోజు మేము అందరం గారు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరుగుతుంది. ప్రతి ఇంట్లో గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ హాల్ దగ్గర నుంచి కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం కలిగించేంత వరకు గారా ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా, గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం, సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ప్రతి కార్యక్రమం అందజేస్తున్నారని చెప్పండి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ప్రశ్నించారు. అప్పులపై ఎల్లో మీడియా రాసేవన్నీ తప్పేవని స్పష్టం చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్ర గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో అప్పు 22% పెరిగిందన్నారు. టీడీపీ హయాంలో 2,71,797 కోట్లు అప్పులు చేశారు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
ప్రభుత్వంలో 4.5 ఏళ్లలో 12% మాత్రమే అప్పులు పెరిగాయని చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. 13 లక్షల కోట్లు అప్పు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. అప్పులపై నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని అన్నారు. ఏ ఆధారంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారు? చంద్రబాబు హయాంలో రెవెన్యూ 6% కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 16.7% రెవెన్యూ రాబడి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కర్నూలుకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు ప్రతి ఊరికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నారు. లోకేష్ కు మేము పేరు పెట్టలేమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలతో చంద్రబాబు దోస్తీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన పార్టీలతో బాబు దోస్తీ కట్టారన్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అనేక సార్లు మాట మార్చారని, రాష్ట్ర అప్పులకు చంద్రబాబు కారణం కాదా? ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజీకి చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారు? టీడీపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్ర విభజన చేశాయన్నారు. ప్రత్యేక హోదా వదిలేశారు, ప్యాకేజ్ రాబట్టలేకపోయారు. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. కేంద్రం నుండి మన వాటా నిధులు మేము సాధిస్తున్నాం. రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చంద్రబాబు తీసుకున్నారని బుగ్గన రాజేంద్ర వ్యాఖ్యలు చేశారు. కోట్ల అప్పని యనమల రామకృష్ణుడు గారు అంటారు. ఒకరు 7 లక్షలు, ఒకరు 8 లక్షలు. అసలు మీరందరూ కూడా బాధ్యతల గల పోస్టులలో ఉన్నవాళ్ళు, బాధ్యత గల పోస్టులు చేసిన వాళ్ళు. ఇది సమంజసమా అని అసలు ఎటువంటివి చూడండి. ఇది రుణకంఠుడు అని చెప్పేసి 10 లక్షల, మళ్ళీ ఫిగర్స్ కూడా 18, 37 లక్షలు అంటే సిస్టమ్ 10 లక్షల కోట్లు, 18 లక్షలు, 18 కోట్లు, 37 లక్షలు. ఏందండి ఇది? ఇదేంది? ఇంకోటి, రాష్ట్రానికి తెస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయి? వీరు రిక్రూట్ గారు. నెక్స్ట్, రాబోయే సర్కారుకు బొప్పి కట్టేలా అప్పులు. ఇంకోరు, అప్పులు తెచ్చిన 7,34,00,000 కోట్లు ఏమైనాయి? మళ్ళీ వాళ్ళే అంటే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఫైనాన్స్ మినిస్టరు. ఏం బేసిస్ మీద మీరు 13 లక్షలు అంటున్నారు? యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన కాలం ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు. ఏం బేసిస్ మీద మీరు అంటున్నారు? సరే, మిగతా వాళ్ళంటే ఫ్రెష్గా వచ్చిండొచ్చునండి, ఫ్రెషర్స్ ఎవరన్నా అట్లా చెప్పిండొచ్చు, నేను దాన్ని డిస్కౌంట్ ఇస్తున్నాను. ఇక్కడ అండి లాస్ట్ టైము నేను చెప్పడం జరిగిందనమాట. ఏమని? అవును, రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి. కానీ కోవిడ్ వలన ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. పెరగవలసినంత ఆదాయాలు పెరగలేదు. అయినా కూడా మీ పరిపాలన కంటే కూడా బాగా ఆదాయాలు పెరిగినాయి. ఇవన్నీ నేను విత్ ఫిగర్స్ ఇచ్చినాను. ఏం ఫిగర్స్ ఇచ్చినాను నేను? ఆల్ ఫిగర్స్ ఆర్ కోటెడ్ ఫ్రమ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నుంచి, సిఏజీ నుంచి, ఆర్బీఐ నుంచి. మరి అదేవిధంగా నేను కోట్ చేసేదే కాకుండా పలుసార్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ప్రశ్నలు వేయగా అధికారికంగా కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో. అయినా కూడా 13 లక్షలు, 10 లక్షలు. ఈవెన్ మీడియా కూడా చాలా అన్యాయం అండి ఇది. అంటే ఏదైనా కానీ ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణ పొలిటికల్గా చేయడము, తప్పుడు ఆరోపణ చేయడం తప్పు. కానీ తప్పుడు ఆరోపణ చేసినప్పుడు మీడియా మాత్రం అది యాక్చువల్గా క్లారిఫై చేసుకొని ఇది ఫ్యాక్చువల్లా కాదా అని చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను చెప్పడం జరిగింది. ఏమని? ఆ 2014 నుంచి 19 పరిపాలన కంటే కూడా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే కూడా మనం చాలా బెటర్. ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో ఏపీ 4 జాతీయ అవార్డులు, 1 రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారతదేశంలో క్లీన్ సిటీల్లో ఏపీ నంబర్ 1గా నిలిచింది. జాతీయ స్థాయిలో గుంటూరు ఆల్ ఇండియా 2వ ర్యాంక్, గ్రేటర్ విశాఖపట్నం ఆల్ ఇండియా 4వ ర్యాంక్, విజయవాడ ఆల్ ఇండియా 6వ ర్యాంక్, తిరుపతి ఆల్ ఇండియా 8వ ర్యాంక్ సాధించాయి. అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకు గాను ఏపీ ఈ అవార్డులను దక్కించుకుంది. పట్టణాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
క్లీన్ ఏపీ ప్రోగ్రాం విజయవంతమైందన్నారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించామని, వారంతా తిరిగి విధుల్లో చేరారన్నారు. సమ్మె వల్ల కొంత ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం జరిగిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. 2022లో కూడా జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుద్ధ కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు సఫాయి మిత్ర సురక్షా సెహర్ అవార్డు దక్కింది. సీఎం జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావటమే నిదర్శనమన్నారు. నియమ నిష్టలతో చేసే అయ్యప్ప దీక్ష మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకొస్తుందని గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి నిర్వాహకులు తూనుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. మండల కాలం 41 రోజుల పాటు దీక్షలో ఉన్న అయ్యప్పలకు భక్తులకు ఉచితంగా గత 8 ఏళ్ల నుండి అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గొల్లపూడిలో కొలువుతీరిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి దాతల సహకారంతో అయ్యప్ప దీక్షదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సి ఛానల్ ఎండి రమేష్ బాబు అయ్యప్ప స్వామికి, అన్నపూర్ణేశ్వరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమితి నిర్వాహకులు శ్రీనివాసరావు, సుందర్రావు, హనుమంతరావు కలిసి రమేష్ బాబు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గొల్లపూడి అయ్యప్ప స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ అయ్యప్ప మాలధారలు 41 రోజుల పాటు శుచిగా, పవిత్రంగా తయారు చేసే భిక్ష తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ఎంతో ప్రసిద్ధని చెప్పారు. రోజుకు 5,000 మందికి పైగా అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నవంబర్ 15 నుండి జనవరి 15వ తేదీ వరకు సుమారు 60 రోజులు ఉచితంగా దాతల సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. అయ్యప్ప స్వామి అన్నదానానికి ఎంతో విశిష్టత ఉందని, అలాంటి ప్రసిద్ధి భిక్ష కోసం, అయ్యప్ప దర్శనం కోసం వేలాది మంది భక్తులు నిత్యం గొల్లపూడికి తరలివస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి అన్నదానం సేవా సమితి నిర్వాహకులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. ఈ గొల్లపూడి అయ్యప్ప టెంపుల్ అనేది ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటి టెంపుల్. ఇక్కడ అన్నదానం ఎప్పటి నుంచో చేస్తున్నారు. గత 8 ఏళ్ళుగా మా కమిటీ తరఫున మేము నిర్వహణ చేస్తున్నాము. గుడి తరఫున ఇక్కడ విశేషం ఏంటంటే ఎంతమంది వచ్చినా కూడా తొక్కిసలాట లేకుండా చక్కగా శుభ్రంగా నీట్గా వేడివేడిగా ఎప్పటికప్పుడు అందించడం అనేది ఇక్కడ విశేషం. ఇక్కడ రెండోది అయ్యప్ప గుళ్ళో అన్నదానం అనేది ఎక్కడైనా విశేషమే. ఇక్కడ అయ్యప్పలందరూ కూడా మాల పట్టుకుని ఎంగిల్ చేత్తో అన్నదాత సుఖీబాబా, అన్నదాత సుఖీబాబా అనే ఆశీర్వచనం అనేది చాలా విశేషంగా భావిస్తారు. అందుకే ఉభయదాతలు వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్గా ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తుంటారు. ప్రతిరోజు కూడా సుమారుగా ఒక 3,000 మంది 4,000 మందికి ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. 60 రోజుల పాటు ఈ అన్నదానం ఇక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అన్నదానం నేను ఈ 6వ సంవత్సరం పాల్గొంటున్నాను. 2018 తేదీ నుంచి 19 సంవత్సరం నుంచి పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరం 60 రోజులు అయ్యప్పలు ఎంతమంది వచ్చినా సరే అన్నదానం చేస్తూ ఉంటారు. శ్రీనివాస్ గారి వల్ల నాకు ఈ అవకాశం కలిగింది. నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను ఇక్కడ అయ్యప్పలకి సేవ చేయటం. ఈ రేపు 15వ తేదీతో ఈ సంవత్సరం 60 రోజుల అన్నదానం కంప్లీట్ అవుతుంది. నేను కూడా 60 రోజులు రోజు డైలీ పాల్గొంటున్నాను. శ్రీనివాస్ గారు సెలవు వల్ల ఈ 60 రోజులు రోజుకి 3,000 నుంచి 4,000 వరకు సాయంత్రం 4 గంటల దాకా లేదు అనకుండా వచ్చిన అయ్యప్పలు వచ్చినట్లుగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే వాలంటీర్లు కూడా వాళ్ళకి వాళ్ళు సేవ చేసుకుంటాము అని చెప్పి దాదాపు 60 మంది ఆడవాళ్ళు డైలీ వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నారు. అందరూ ఇక్కడ ఎవరు ఏవి ఫ్రీగా సర్వీసులు చేస్తూ అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి స్వామివారి దయ వల్ల ఈ భోజనాల కార్యక్రమం సక్సెస్గా జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు తోటి ఈ కార్యక్రమం ముగిస్తుందని తెలియజేసుకుంటూ సంతోషిస్తుంది. పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామీణ వాతావరణంలో సాంస్కృతిక సాంప్రదాయాలకు తగ్గట్టు ఈ వేడుకలు నిర్వహించామని కళాశాల అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులకు మన ఆచారాలు తెలియజేసే బాధ్యత తమపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
పిబి సిద్ధార్థ కాలేజ్లో సంక్రాంతి సందర్భంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో గ్రామీణ వాతావరణానికి తెలియచేయాలని అనుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్లో పడిపోయి గ్రామీణ వాతావరణాన్ని మర్చిపోతున్నారు. రంగులంటే ఏంటి, రంగోలీ అంటే ఏంటి, వంటలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియటం లేదు. కాబట్టి ఈ పోటీలన్నీ వాళ్ళకి పెట్టి వాళ్ళల్లో సాంప్రదాయాన్ని, ఆచారాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము పిబి సిద్ధార్థ కాలేజ్లో రకరకాల క్లబ్బుల ఆధ్వర్యంలో రంగోలీ పోటీ పెట్టాము. తర్వాత కైట్ ఫ్లయింగ్ ఒకటి పెట్టాము. తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయి పోటీ పెట్టాము. వీటన్నిటి ద్వారా ఏంటంటే ఈ విద్యార్థుల్లో ఆచారాలని, వ్యవహారాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. నా పేరు రోహిణి కుసుమ, భద్రజామాడ్. ముందుగా అందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. మా కాలేజీలో పిబి సిద్ధార్థలో ఈరోజు సంక్రాంతి సంబరాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని నిర్వహించాము. నా పేరు భద్రజ, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. మేము ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తరపున, గుడ్ హ్యాబిట్స్ క్లబ్ తరపున, ఉమెన్స్ క్లబ్ తరపున ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా మేము మా పిల్లలకి తెలుగు అమ్మాయి తెలుగు అబ్బాయి అనే పోటీలు, వంటకాలు, తర్వాత కైట్ ఫ్లయింగ్, రంగోలీ, ముగ్గుల పోటీలు, తర్వాత మెహందీ కాంపిటీషన్స్, తర్వాత బొమ్మల కొలువులు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము ఈరోజు కాంపిటీషన్స్గా పెట్టడం జరిగింది. సో ఈ కాంపిటీషన్స్లో చాలామంది పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా జరపడానికి కారణం ఏంటంటే మన ఎథిక్స్, మన ట్రెడిషన్స్ అన్నీ కూడా అంతరించిపోకుండా ఉండడం కోసమే ఇవన్నీ మేము మా కాలేజ్ తరపు నుంచి నిర్వహిస్తున్నామండి. థ్యాంక్ యూ. విజయవాడలో ఆకాశమంత అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ఈ నెల 19న ప్రారంభోత్సవం కానుంది. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. దీనికి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంబేద్కర్ స్మృతివనం విగ్రహం ఏర్పాటుకు 400 కోట్లకు పైగా వెచ్చించింది రాష్ట్ర ప్రభుత్వం. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఒక గొప్ప చారిత్రక ఘట్టమని భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హేమంత్ జైన్ అన్నారు. భారతీయుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయం నిర్మాణమని ఈ నెల 22వ తేదీన జరగనున్న రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని యావత్ ప్రపంచం గొప్ప పండుగగా జరుపుకోవాలని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం నిర్మాణాన్ని పురస్కరించుకుని స్వామివారి అక్షింతల పంపిణీ కార్యక్రమం నగరంలోని బకింగ్ హోమ్ పోస్టాఫీస్ వద్ద గల రామాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు హేమంత్ జైన్ మాట్లాడుతూ అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తికి ఆలయాన్ని నిర్మించే ధైర్యం గత ఏ ప్రభుత్వాలు చేయలేదన్నారు. భారతీయుల చిరకాల వాంఛ అయోధ్య రామాలయం నిర్మాణమన్నారు. గత పాలకులు దానిని నిర్లక్ష్యం చేశారన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోట్లాది భారతీయుల కలలను నిజం చేసిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్మాణం అద్వితీయంగా జరిగిందన్నారు. ఈ నెల 22వ తేదీన జరగనున్న రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని యావత్ ప్రపంచం గొప్ప పండుగగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు వరప్రసాద్, ప్రవీణ్ రాంకా, అరవింద్ జైన్, నరేష్ జైన్, గౌతమ్ జైన్, మనీష్ జైన్, కమలేష్ జైన్, మహేంద్ర జైన్, పన్నాలాల్ జైన్, బవర్లాల్ జైన్, దినేష్ జైన్, ప్రవీణ్ జైన్, అశోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. గంగా నది తెలిస్తే మనకి గుర్తొచ్చేది భగీరథుడు, అలాగే సముద్రాన్ని తెలిస్తే మనకి గుర్తొచ్చేది సరుదుడు, అలాగే ఆకాశాన్ని చూస్తే మనకి కనిపించేది సూర్యుడు, అలాగే సత్యాన్ని మనం తెలిస్తే గుర్తొచ్చేది హరిశ్చంద్రుడు, అదేవిధంగా ధర్మాన్ని గుర్తిస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది శ్రీరామచంద్రుడు,
అట్లాంటి మహాపురుషులు మహా యుగపురుషులను ప్రభవించిన ఇక్ష్వాకు వంశంలో కులతిలకుడే శ్రీరామచంద్రుడు. 500 సంవత్సరాల కళను ఏదైతే సనాతనులు ఉన్నారో వారి యొక్క కళను నెరవేరబోతుంది. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖున అయోధ్యలోని శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా మేము ఈ అయోధ్య నుంచి ప్రతిష్ఠించబడిన ఈ అక్షింతలను ఇక్కడికి విజయవాడలోని గవర్నర్పేటలో वितरण చేయడం జరుగుతుంది। अयोध्या को श्री रामचंद्र जी का मंदिर का निर्माण होने जा रहा है। 22 तारीख इसी महीने की 22 तारीख को प्रतिष्ठा संपन्न होने जा रही है। उस संदर्भ के अंदर जैन समाज का भी उसके अंदर पूरा योगदान है। जो अक्षत वहाँ से अयोध्या नगरी से यहाँ पर आए हुए हैं, हमारा एक फ़र्ज़ बन जाता है कि ऐसे मर्यादा पुरुषोत्तम रामचंद्र जी की प्रतिष्ठा संपन्न होने जा रही है। उसके लिए अक्षत हम भी सब मिल करके, जैन समाज पूरा मिल करके घर जा करके सबको ये आमंत्रण देना जा रहे हैं कि आप इस शुभ कार्य के अंदर जो लंबे अरसे से हमारा पुरुषार्थ था कि रामचंद्र जी का मंदिर का निर्माण हो, यह सपना हमारा साकार होने जा रहा है। इसके लिए हमारा भी उसके अंदर पूरा योगदान है। हम यही चाहते हैं कि राष्ट्र के अंदर शांति बनी रहे, सभी लोग धर्म और अपने जीवन के अंदर अपनाएं और जीवदया का खास विशेष रूप से पालन हो। हमें हमारे माननीय प्रधानमंत्री महोदय जी को भी एक पत्र द्वारा सूचित किया है। बोलिए जय श्री राम, 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 जय जय राम। దేశమంతా మార్మోగుతున్నటువంటి ఈ మాట ఈ రోజున విజయవాడ గవర్నర్పేటలో కూడా జైన సమాజం సోదరులు జైన సోదరుల మధ్య ఇవాళ నినాదంగా మారినటువంటి స్థితి. ప్రతి ఇంటికి సత్యధర్మ అన్వేషకుడు, అదేవిధంగా స్ఫూర్తి ప్రదాత, త్రేతాయుగ మహానుభావుడు శ్రీరామచంద్రుని యొక్క అక్షంతలు పంచాలనేటువంటి సంకల్పంతో ఆ సత్సంకల్పాన్ని ఒక కార్యక్రమంగా తీసుకొని జైన సోదరులందరూ కూడా మా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు హేమంత్ జైన్ గారితో పాటు సోదరులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందదాయకం. దేశంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు జరుగుతూ ఉంది. ఈ మార్పు క్రమంలో 500 సంవత్సరాల నాటి యొక్క చరిత్రను తిరగరాస్తూ భారతదేశానికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి మహానుభావుని యొక్క పాలన మళ్ళీ కావాలని ఎవరిని అడిగినా కానీ సామాన్యుడు ఆ రోజుల్లో రాజ్యం రామరాజ్యంలా పాలన సాగేదని చెప్పనేటువంటి నానుడు ఏదైతే ఉందో ఆ కళ ఈ రోజు నిజం కాబోతుంది. దళిత బహుజనుల రాజ్యాధికార లక్ష్యంగా దళిత బహుజన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణస్వరూప్ మీడియాకు వెల్లడించారు. జాతీయ పార్టీలు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధి సంక్షేమానికి అడ్డుగోడుగా నిలుస్తుంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు విభజన హామీలను సాకుగా చూపుతూ ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయంటూ ధ్వజమెత్తారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు ఏపీతో పాటు ఒడిశాలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు దళిత బహుజన పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూడి కృష్ణస్వరూప్ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజనతో తీవ్ర అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించి తెలుగు జాతి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని దుయ్యబట్టారు. మోడీ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్ర అన్యాయానికి గురయ్యాయని తప్పుపట్టారు. ఇక్కడి ప్రాంతీయ పార్టీలు విభజన హామీలను కుంటిసాకుగా చూపుతూ తెలుగు ప్రజలను నైవంచనకు గురి చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ, 2019లో వైఎస్ఆర్సీపీ నేతలు కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటూ ప్రజల్లోకి వచ్చి అధికారం చేజిక్కించుకుని దగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలోని 175 ఎమ్మెల్యే సీటుకు 25 పార్లమెంట్ స్థానాలతో పాటు ఒడిశాలో 20కి పైగా అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో దళిత బహుజన పార్టీ తరపున అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టి గెలిచే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలియజేశారు. తమ అభ్యర్థులను బలపరిచి తెలుగు జాతి ఆశయ సాధనతో పాటు దేశ సంక్షేమానికి కృషి చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో రానున్న అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఒడిశా రాష్ట్రాలు కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు పోటీ చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో దళిత జాతుల సీఎం సాధనే ప్రధాన లక్ష్యంతో ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టోతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఎంపీ నియోజకవర్గాలకి రాజ్యాంగం ఈ మనువాద మోడీ మాఫియా పాలన నుండి
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అనే పిలుపుతోటి ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 2% ఉన్న కులాలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఇది చాలా సామాజిక అన్యాయం, ఇన్ సోషల్ జస్టిస్. కాబట్టి మెజారిటీ కులాలకి, మెజారిటీ జాతులకి పొలిటికల్ పవర్ రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని, ఈ 2% లేని 2 దోపిడీ కులాలు, కాబట్టి ఈ 2% లేని 2 దోపిడీ కులాల రాజకీయ పార్టీలను ఓడిస్తే తప్ప, వీళ్ళని రాజకీయంగా సమాధి చేస్తే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో అణగారిన కులాలకు, దళిత భోజన జాతులకి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీగా మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో మరి షెడ్యూల్ కులాలు, తెగలు, బ్యాక్వర్డ్ క్లాసెస్, మత మైనారిటీలు, ఓసీలు ఉన్న పేద వర్గాలు మొత్తం కలుపుకొని దళిత భోజన జాతులకి రాజ్యాధికారమైన ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న దళిత భోజన పార్టీకి ప్రజలు అండదండలు వేయాలని, తమ పార్టీ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నవరత్నాల్లో అన్ని పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని యువ నాయకుడు సిద్ధార్థ్ అన్నారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని వ్యక్తం చేశారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్యతో కలిసి దేవినేని అవినాష్ బావ యువ నాయకుడు సిద్ధార్థ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాల పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా దేవినేని అవినాష్ గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో దేవినేని అఖండ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 14వ డివిజన్లో దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలో అవినాష్ గారు బావగారు ఇవాళ 8వ రోజు జరగడం ప్రతి ఇంటికి జరుగుతుంది. ప్రతి గుమ్మానికి కూడా హారతులు బట్టి మా ఇంటికి అమ్మ ఒడి వస్తుంది, అలాగే మాకు ఇళ్ల స్థలం వచ్చింది, ఆశ్రా పథకం వచ్చింది, చేయూత వచ్చింది, అందరూ వాహన మిత్ర వచ్చింది. ఇలాంటి పథకాలు ఏ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే దేవినేని అవినాష్ గారు ప్రతి నిత్యం కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గుమ్మానికి కూడా తిరిగే వ్యక్తి అవినాష్ గారు. అలాగే మా తూర్పు నియోజకవర్గానికి మంచి నాయకుడిని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే మా అవినాష్ గారు ఈ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడిస్తామని సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నల్లూరు సత్యనారాయణ నగర్లో గడప గడప ఎంతో ఘనంగా జరిగింది. మమ్మల్ని అందరూ కూడా చాలా ఆనందంగా ఆహ్వానిస్తున్నారు. మేము వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కోవడానికి వెళ్తే వాళ్ళు ఈ గవర్నమెంట్ పట్ల వాళ్ళ టోటల్ సాటిస్ఫాక్షన్ గురించి, వాళ్ళ సంపూర్ణ సంతృప్తి గురించి మాకు చెప్తున్నారు ఎంతో ఆనందంగా. అదేవిధంగా ఇక్కడ అవినాష్ గురించి కానీ, అవినాష్ ఎంతో అండగా నిలబడుతున్నాడని, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ దాన్ని పరిష్కరించే విధానంగా చూస్తున్నారని అందరు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ని కానీ వైసీపీని కానీ గెలిపించుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా మేమందరం కూడా అందరికీ ఎప్పుడు అందుబాటులోనే ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె జయప్రదమైనట్లు ఏఐటీయూసీ నేతలు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర మంత్రులతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని, కనీస వేతనం 21,000తో పాటు పలు ప్రధాన డిమాండ్లకు ఆమోదయోగ్యం లభించిందని మీడియాకు వివరించారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికులు తాత్కాలికంగా సమ్మె విరమించి విధుల్లోకి చేరినట్లు స్పష్టం చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏఐటీయూసీ నగరశాఖ ఆధ్వర్యంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో యూనియన్ అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కార్యదర్శి ఎం సాంబశివరావు, నగర గౌరవ అధ్యక్షులు జేమ్స్ మీడియాతో మాట్లాడారు. గత నెల 16 నుంచి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికుల పోరాటం ఫలించిందని తెలియజేశారు. పలు దఫాలుగా రాష్ట్ర మంత్రులతో చర్చలు జరిపిన ఫలభద్రం కాని విషయం విదితమేనని, నిన్న సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన
4వ విడత సమావేశం ఫలప్రదమైందని తెలియజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్న కనీస వేతనం 26,000కు గాను 21,000తో పాటు ప్రమాద బీమాని 2 లక్షల నుంచి 7 లక్షలు చేయటం, మట్టి ఖర్చులను 15,000 నుంచి 20,000కు ఇచ్చేందుకు ఆమోదం తెలియజేయడంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి 1,000 రూపాయలు యూనిఫామ్ ఇవ్వడం వంటి వాటికి అంగీకారం లభించడంతో తాత్కాలికంగా సమ్మె విరమించినట్లు తెలియజేశారు. సమ్మె కాలానికి వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మీడియాకు పేర్కొన్నారు. వీటితో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విద్యుత్ పర్మనెంట్ చేసేందుకు ఐఏఎస్, నాన్ ఐఏఎస్లతో కూడిన 9 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం జరిగిందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆసుల రంగనాయకులు, నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎం సాంబశివరావు, ఏఐటిసి నగర కార్యదర్శి. మున్సిపల్ కార్మికులు మన రాష్ట్రంలో గత 26వ తారీఖున ప్రభుత్వంతో తమ డిమాండ్ల సాధన కోసం చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో ప్రధాన డిమాండ్లు అంటే సమాన పనికి సమాన వేతనం 26,000 కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి, అలాగే బేషరతుగా అవుట్సోర్సెస్లో పనిచేస్తున్న కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఫంక్షన్ తక్మా సౌకర్యాలన్నీ కూడా కలిగించాలని అనేక డిమాండ్లతో మేము ఈ ప్రభుత్వం దగ్గర పెట్టడం జరిగింది. ఆ చర్చలలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా తాము పెంచలేమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చర్చలు విఫలమని పలు దఫాలుగా 3 సార్లుగా చర్చలు జరిగినాయి. ఈ సమ్మెకాలంలో ఆఖరిగా నిన్న జరిగిన చర్చల్లో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలకి మధ్య చర్చలు ఫలప్రదమైనవి. మున్సిపల్ కార్మికులు న్యాయమైన డిమాండ్స్ మీద మరి సమ్మెలోకి దిగటం జరిగింది. దాని మీద ప్రభుత్వం మా కోరికలు న్యాయమని చెప్పి మేము డిమాండ్ చేసాం. దాని మీద 2-3 సార్లు మరి ప్రభుత్వం పిలవటం, చర్చలు మాట్లాడటం, మేము అనుకున్న విధంగా వారు ఇవ్వకోకుండా ఉండటం. దాని మీద ఏంటంటే 4వసారి కూడా చర్చలు జరిగినాయి నిన్న. ఆ చర్చల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రధానంగా 26,000 రూపాయల జీతం కనీస వేతనం ఇవ్వాలని చెప్పాం. అవుట్సోర్సింగ్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ముఖ్యంగా మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఈసారి ఎన్నికల్లో సెంట్రల్ సీట్ కేటాయించకపోవడంపై ఆ నియోజకవర్గం వైకాపా శ్రేణులతో పాటు పలు కుల సంఘాలు జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపు జేఏసీ నేతలు సెంట్రల్ సెగ్మెంట్ ను మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే కేటాయించాలంటూ వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేసింది. వెస్ట్ లో గెలవలేనటువంటి వెల్లంపల్లిని సెంట్రల్ కు పంపించడం ఎంతవరకు సబబంటూ కాపు జేఏసీ నేతలు అధిష్టానాన్ని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ సీట్ కేటాయింపు వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును సీట్ కేటాయించడం పట్ల పార్టీ శ్రేణుల్లో పలువురు తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డివిజన్ల వారీగా ఆ పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్పొరేటర్లు సైతం ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ సీట్ను మల్లాది విష్ణుకే ఇవ్వాలని జగన్ ని గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. మొన్న బ్రాహ్మణ సంఘాలు, నేడు కాపు చేసి ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ సీట్ను మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. ఒక అడుగు ముందుకు వేసి కాపు నేతలు విజయవాడ వెస్ట్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ను సెంట్రల్కు పంపిస్తే గెలుస్తాడా అంటూ అధిష్టానాన్ని సైతం ప్రశ్నిస్తున్నారు. విఎం రంగా అనుచరునిగా మల్లాది విష్ణు కాపులకు ఎనలేని సేవ చేశారని, అటువంటి వ్యక్తికి విజయవాడ సెంట్రల్ సీట్ మరోసారి కేటాయించినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి కానుక ఇస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. నా పేరు కుప్సూడి దుర్గారావు అండి. అమరావతి స్టేట్ వైస్ ప్రెసిడెంట్. నేను ఈ సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ సీటు ఈ మల్లాది విష్ణు గారికి ఇవ్వాలండి. ఎందుకని ఇవ్వాలంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక రంగా గారు ఫాలోవర్. ఆయన ఫస్ట్ నుంచి కాపులతో ప్రయాణం చేసిన వ్యక్తి. ఆయన మల్లాది విష్ణు గారు అందరూ కాపులతో ప్రయాణం చేసిన వ్యక్తి. ఆయన సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ ఓటింగ్ కూడా 50%, 50%, 50,000 ఓటింగ్ ఉంది కాపుల ఓటింగ్. ఆ కాపుల ఓటింగు సెకండ్ బ్రాహ్మిన్స్ ఓటింగ్ ఉంది 25,000, 30,000 ఓటింగ్ ఉంది. మీరు
మల్లా విష్ణు గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆడుతూ పాడుతూ గెలిచి బయటకు వస్తారండి. ఇదే కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఆఫ్ చెప్పారంటే సీట్ ఫెయిల్ అయిపోయింది. దీన్ని బట్టి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రంగా గారు ఫాలోవర్తో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు పనిచేస్తూనే వాళ్ళు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు సార్ తెలియదు. జగన్ గారు మీకు ఎవరు ఇచ్చారో తెలియదండి. మీరు ఒక్క 10 నిమిషాలు పాకుండా కూర్చొని విష్ణు గారి కోసం ఎంక్వైరీ చేయండి. ఆయన వ్యక్తి అలాంటి వాడు, ఎవరో అన్నారని కాపులు చేయరండి. ఎందుకు చేయరండి? ఇంతమంది కాపులు ఉన్నాం మేము. ఏకగ్రీవం నిన్న అనుకున్నాం మేము. ఈ ప్రోగ్రాం పెడుతుందని కూడా విష్ణు గారు తెలియదు. మాకు మేము అనుకొని నిర్ణయం తీసుకొని ఇప్పుడు పెట్టాం. ఇదే ప్రోగ్రాం పెట్టడానికి 1000 మందితో మంచి మీటింగ్ పెట్టగలం. కాకపోతే జగన్ సార్ మీరు ఒక్కసారి పార్టీని నష్టపరచమాకండి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేము ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే సెంట్రల్ సీటు మల్లా విష్ణు గారికి ఎందుకు ఇవ్వకూడదు, కాపులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, దాని మీద నేను ఇప్పుడు ప్రెస్ మీట్ సమావేశంలో మాట్లాడతానండి. మేము కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత 2009లో ఆయన సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరిగింది. 2014లో విభజన జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఆ టైంలో మళ్ళీ మేము చురుకైన పాత్ర కాంగ్రెస్ పార్టీలో చేస్తుండగా మా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. మల్లా విష్ణు గారు మీరు అధిష్టానం పిలుపు మేరకు మీరు రండి అంటే ఆ రోజు మా అందరినీ సంప్రదించి ఒక కులమని కాదండి అన్ని కులాలను పిలిచి ఆయన ఆఫీస్కి పిలిచి అందరితో సంప్రదించి అయ్యా ఇలా వెళ్దామా, మరి మీ ఇష్టమైతే వెళ్దాం సార్, మరి ప్రజలకు సేవలు చేయాలంటే మనం ఆ పార్టీలోకి వెళ్తేనే మనం ప్రజలకు సేవ చేయగలం. అందరికీ నమస్కారం. నా పేరు మేషాల రామకృష్ణ. సెంట్రల్ నియోజకవర్గం మల్లా విష్ణు గారికి సీట్ ఇవ్వాలని ఈరోజు కాపు జేఏసీ తరఫున మీ అందరూ మద్దతు తెలవడం జరుగుతుంది. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని 5 సంవత్సరాలు ఆయన కష్టపడి ఈరోజు పార్టీని ఒక బలోపేతం చేశారు అయినా ఇప్పటికిప్పుడు వచ్చి వేరే వ్యక్తిని పెడతాం, వేరే వ్యక్తితో మీరు పనిచేయండి అంటే దానికి మీ సిద్ధంగా లేము. ఎందుకంటే రాత్రి 1 గంట అయినా పొద్దున్న 6 అయినా ఏ టైం అయినా సరే ఫోన్ చేసి మాకు ఈ సమస్య అంటే తీర్చిన వ్యక్తి మల్లా విష్ణు గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న తోడు పథకం నిధులు విడుదల చేసిన సీఎం జగన్ 3.97 లక్షల మందికి 417 కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడి. తూర్పు నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జగన్ హయాంలో జరిగిందన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. సంక్షేమ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగన్ ప్రభుత్వం నిలిచిందని కితాబు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేయడం తగదన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర. ఎల్లో మీడియా ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.